హలో ఆల్, నేను మీ రచనా శృంగ వరకు. వెల్కమ్ టు ఫెడరల్ తెలంగాణ. తెలంగాణ వాతావరణం కూడా ఎండలతో పాటు సమానంగా వేడెక్కుతూ ఉంది. సో తెలంగాణకు కూడా మోడీ రాబోతూ ఉండడం, ఆ ఏర్పాట్లన్నీ జరుగుతూ ఉండడం. సో ఈ నేపథ్యంలో దగ్గరున్నటువంటి అన్ని స్టేట్స్‌లో తెలంగాణకున్న బార్డర్ స్టేట్స్ అన్నీ మనం గమనిస్తే మధ్యప్రదేశ్ కావచ్చు, ఛత్తీస్‌గఢ్ కావచ్చు, ఒడిస్సా కావచ్చు, మహారాష్ట్ర కావచ్చు, పక్కన ఉన్న ఆంధ్రప్రదేశ్ కూడా అలయన్స్‌తో కావచ్చు, అన్నీ బీజేపీ సరౌండెడ్. సో తెలంగాణ ఒక్కటే 2028 ఎలక్షన్స్ అంటే ఇప్పుడు కేరళ గాని, తమిళనాడు గాని మళ్ళీ ఇంకా 5 ఇయర్స్ తర్వాత కాబట్టి. సో దగ్గరున్న ఎలక్షన్స్‌లో బీజేపీ ఏకైక టార్గెట్, అందులోను కాంగ్రెస్ ఉన్న గవర్నమెంట్ ఏదైనా ఉందంటే తెలంగాణ. సో కాకపోతే ఇక్కడ స్ట్రాంగ్ లోకల్ లీడర్ లేకపోవడము, అంత సువేందు లాంటి, హేమంత్ బిశ్వంత్ శర్మ లాంటి ఒక స్ట్రాంగ్ లీడర్, ఫడ్నవీస్ లాంటి ఒక స్ట్రాంగ్ లీడర్ ఇక్కడ కనిపించట్లేదు. సో ఈ పరిస్థితుల్లో మోదీ కూడా వస్తున్న సందర్భంలో తెలంగాణ కూడా బీజేపీ తన సొంతం చేసుకుని మొత్తం కాషాయం చేసే అవకాశం ఎంతవరకు ఉంది, అట్లీస్ట్ ఫర్ అప్కమింగ్ ఎలక్షన్స్. ఎందుకంటే బీఆర్ఎస్ అంత స్ట్రాంగ్ కనపడలేదు. దీని గురించి డీటెయిల్ గా మాట్లాడడానికి మనకి కల్లేపల్లి సుందరయ్య గారు బీజేపీ నుంచి, కృష్ణకుమారి గారు సోషల్ యాక్టివిస్ట్, అలాగే సీనియర్ అనలిస్ట్ జర్నలిస్ట్ నరేంద్ర గారు ఉన్నారు. సో ముందు కృష్ణకుమారి గారు మీతో మొదలు పెడదాం, తర్వాత మీ వాదన ఏదైనా దాంతో సుందరయ్య గారు ఎలా మాట్లాడతారు. ఫస్ట్ మీరేమనుకుంటున్నారు ఇప్పుడున్న పరిస్థితి? ఇప్పుడు మీరు బోర్డర్ స్టేట్స్ గురించి చెప్పారు కదా, అది ఇంతకు ముందు కూడా అదే పరిస్థితి కదా. కాకపోతే ఇప్పుడు తమిళనాడు, వెస్ట్ బెంగాల్, అస్సాము ఈ ఎలక్షన్స్ జరిగినాయి కాబట్టి కాంగ్రెస్ ఉంది కదా. అదే ఇక్కడ కాంగ్రెస్ ఉంది, కరెక్టే. తమిళనాడు ఇక్కడ ఇంకొక పాయింట్ కూడా ఉంది, సారీ టు డిస్టర్బ్ యూ. జనాలు ఒక రీజనల్ పార్టీ నుంచి ఒక నేషనల్ పార్టీని చూశారు బీఆర్ఎస్ తో విసిగిపోయి. తర్వాత మేబీ ఫర్ ఏ చేంజ్ బీజేపీ కూడా చూద్దామని అనుకోవచ్చు. సో ఈ యాంగిల్ మనం ఆలోచిస్తే చెప్పలేం కదా. అంటే ఇక్కడ ఒక రాజకీయ శూన్యత ఉందండి తమిళనాడులో. ఆ రాజకీయ శూన్యతని అంటే ఏంటి అంటే బాగా వాడేసిన ద్రవిడవాదం, అలాగే లీడర్స్ కూడా పెద్ద వయసు ఉన్న వాళ్ళు అవ్వటం. ఇప్పుడు ఈ జెన్జీ జనరేషన్ లో ఎందుకో వాళ్ళని కాదు ఇంకొకరి వైపు చూడాలి అనిపించే ఈ జెన్జీ తరం ఉండటము, ఇట్లాంటి కొన్ని కారణాల వల్ల తమిళనాడులో విజయ్ గెలవడం జరిగింది. అయితే ఇప్పుడు మరి వెస్ట్ బెంగాల్లో గెలిచిన సందర్భం కావచ్చు, అస్సాంలో గెలిచిన సందర్భం కావచ్చు, పుదుచ్చేరిలో గెలిచిన సందర్భం కావచ్చు, ఈ సందర్భాల్లో రేపు రాబోయే తెలంగాణ ఎలక్షన్స్ లో కూడా బీజేపీ తన జెండాని పాతాలి అని అనుకోవచ్చు అనేది మీ ఉద్దేశం, అంతే కదండి? అవును, ఇనేవే ఉత్సాహం ఉంటుంది కదా, ట్రై చేస్తారు కదా, ఎప్పుడు ఖచ్చితంగా ట్రై చేస్తారు. అయితే ఇక్కడ పరిస్థితులు అంత అనుకూలంగా ఉండవు బీజేపీకి. ఎందుకంటే ఒక నాయకుడు లేకపోవటము, ఒక మంచి నాయకుడు లేకపోవటము, రెండోది కాంగ్రెస్ అంత బలహీనంగా లేదు. ఆ పరిస్థితుల్లో ఇక్కడ కష్టము. అసలు మామూలుగానే దక్షిణాదికి కాస్త కాషాయ రంగు కొంచెం దూరము అనే పరిస్థితుల్లోనే మేమందరం ఆలోచిస్తున్నాం. ఇంకా కాదు కూడదు, మేమేమైనా చేయగలము, వెస్ట్ బెంగాల్లో లాగా బీహార్లో లాగా సర తీసుకొచ్చి తెలంగాణలో కూడా ఇక్కడ ముస్లిం పూచిని చూపించి ఏమన్నా చెయ్యాలి అని గనక బీజేపీ తలుచుకుంటే దాన్ని పౌర సమాజం కూడా తిప్పి కొట్టలేకపోతే ఆ పరిస్థితి రావచ్చు. కానీ నిజానికి అసలు ఇప్పుడు బీజేపీ ఇన్ని రాష్ట్రాల్లో దాదాపు 20 రాష్ట్రాల పైచిలుకులో అధికారానికి వచ్చింది అని అంటే నిజంగా వాళ్ళ పరిపాలన చూపించే వచ్చిందా, లేదు తన మాయోపాయాలతోటి ప్రతిపక్ష పార్టీలను కావచ్చు, లేకపోతే వేరే పార్టీలను కావచ్చు తొక్కుకుంటూ తోసుకుంటూ నిర్దాక్షిణ్యంగా వచ్చిందా అని కానీ మనం ఆలోచిస్తే గనక చాలా అసలు పరిపాలన మీద కంటే కూడా ఎన్నికల మీదనే దృష్టి పెట్టి మోడీ అండ్ షాకో వాళ్ళ పని వాళ్ళు గానిచ్చుకుంటూ వెళ్తున్నారు. ఇక్కడ ఈ దేశాన్ని గెలిపిద్దాము అని చూడట్లేదు వాళ్ళు. ఈ దేశం అంటే ఏంటి? ఈ దేశం అంటే మట్టి కాదు, ఈ దేశం అంటే మనుషులు అన్నాడు మన గురజాడ. అంటే ఈ దేశం అంటే మనుషులు.
ఈ మనుషుల్ని గెలిపించడానికి పాలకులు అహర్నిశలు కష్టపడి కులం, మతం, వర్ణం, వర్గం, ప్రాంతం వీటన్నిటిని కాదనుకుని ప్రజలందరి కోసం పనిచేయాల్సిన అవసరం ఉంటది. మరి నిజంగా వీళ్ళు అలా పనిచేస్తున్నారా అని చూస్తే అది వట్టి మాటే అని అనిపిస్తుంది. మరి ప్రజల కోసం చేయకుండా మరి వీళ్ళు ఎవరి కోసం చేస్తున్నారు అని అంటే బీజేపీ పార్టీ బలపడటం కోసం చేస్తున్నారు. అలాగే ఈ బీజేపీ పార్టీ బలపడటానికి ఎవరెవరైతే పెట్టుబడిదారులు, ఎవరెవరైతే బడా కార్పొరేట్లు పనిచేస్తున్నారో ఆ బడా కార్పొరేట్లని గెలిపించడం కోసం అంటే గెలిపించడం అంటే వాళ్ళు డబ్బులు సంపాదించుకోవడం. ఇవాళ ఎన్నడూ లేనంతగా మన భారతదేశం నుంచి స్థితిమంతుల జాబితాలోకి మన దేశం నుంచి మన దేశ పౌరులు అదే వ్యాపారస్తులు పరుగులు పెడుతున్నారు, ఎగబాగుతున్నారు అంటే ఈ దేశంలో ఎంత పేదరికం వస్తోంది, ఎంతమంది స్థితిమంతులు అవుతున్నారు. మరి నిజంగా ప్రజలు అంత గెలిస్తే గనక, ప్రజలకి గనక సంపదను గనక సమానంగా పంచగలిగితే గనక ప్రభుత్వాలు, అలాగే ప్రభుత్వ కార్యకలాపాలకి ప్రజాధనాన్ని గనక వినియోగించగలిగితే వీళ్ళందరూ ఇంత స్థితిమంతులు అయ్యి ఉండేవాళ్ళ. మరి ఈ రోజుకి మన భారతదేశంలో వైద్యం అందని వాళ్ళు ఉన్నారు, విద్య అందని వాళ్ళు ఉన్నారు, ఉపాధి లేని వాళ్ళు ఉన్నారు, ఈ రోజుకి బిలో పావర్టీ లైన్ కింద ఉన్న వాళ్ళు ఉన్నారు, ఈ రోజుకి అర్ధాకలితో బతుకుతున్న వాళ్ళు ఉన్నారు. లెక్కలు చెప్పట్లేదు కానీ ఆకలితో అలమటించి చనిపోయే వాళ్ళు కూడా ఉన్నారు. మరి ఈ పరిస్థితుల్లో బీజేపీ పార్టీ గెలుస్తుంది, ప్రజలు ఓడుతున్నారు. పాలకులు ఒక రకంగా నా దృష్టిలో సాంకేతికంగా ఎన్నికల్లో గెలవటమే గాని నైతికంగా మాత్రం ఈ ప్రజలకు పరిపాలన ఇవ్వాల్సిన బాధ్యత ఉంది రాజ్యాంగబద్ధంగా. ఆ విషయంలో మటుకు వీళ్ళు పూర్తిగా ఫెయిల్ అయ్యారని అనిపిస్తుంది. నిజంగా వీళ్ళది బలం కాదు, ఖచ్చితంగా కుయుక్తులతోటి వీళ్ళు గెలుస్తున్నారు. అది వీళ్ళు గెలుపని వాళ్ళు భ్రమపడుతున్నారు, ప్రజలను కూడా భ్రమపడేటట్లుగా చేస్తున్నారు. అంతకు మించి నాకైతే వేరే ఏమీ కనిపించట్లేదు. కాకపోతే కేరళలో వీళ్ళు రాలేకపోయారు, తమిళనాడులో వాళ్ళకి అసలు అవకాశమే లేదు, వెస్ట్ బెంగాల్లో కూడా రావటానికి కారణాలు, వాళ్ళు చూపించిన కారణాలు సహేతుకమా అని ఆలోచిస్తే, ఓటర్ నుంచి జనాలు వచ్చారు, వాళ్ళకి ఈమె ఆధార్ కార్డులు ఇచ్చేసింది, ఓటర్ కార్డులు ఇచ్చేసింది అని చెప్తున్నారు. బోర్డర్స్ నుంచి అంత జనాలు వస్తూ ఉంటే బోర్డర్స్ ని కాపలా కాయాల్సింది ఎవరు? బోర్డర్లో రక్షణ కార్యక్రమం ఎవరి చేతుల్లో ఉంటది? అది కేంద్రం చేతుల్లో ఉంటది కదా అని ఒక్కళ్ళు ఆలోచించలేకపోతున్నారు. ఈ రోజు ఇప్పుడు గోడ కడతామని చెప్తున్నారు. ఇది ట్రంప్ కట్టిన మెక్సికోకి గోడలాగానే ఉంది. మొదటిసారి గెలిచినప్పుడు గోడ కడతానన్నాడు, కట్టలేదు. రెండోసారి వచ్చి కూడా గోడ కట్టలేకపోతున్నాడు. అందుకని ఏంటంటే ప్రజాకర్షకమైన నినాదాలు ఇచ్చి ఆ ఎలక్షన్స్ టైంలో వాళ్ళు పబ్బం గడుపుకుంటున్నారు తప్పితే నిజంగా ప్రతిపక్షాలని తొక్కేయడానికే పనికొస్తుంది తప్పితే ఈ బీజేపీ బలము, పైగా వ్యవస్థల్ని వాడుకోవడం మరింత బాధాకరం. ఇవాళ ఎలక్షన్ కమిషన్ కి కంగ్రాచులేషన్స్ చెప్పాలి, వెస్ట్ బెంగాల్లో బీజేపీ గెలిచినందుకు. హీఈస్ ద పార్ట్నర్ ఎలక్షన్ కమిషనర్. ఇక్కడ గెలిచింది బీజేపీ కానీ గెలిపించింది ఎలక్షన్ కమిషనర్ కాబట్టి నేను ఆయనకు కూడా కంగ్రాచులేషన్స్ చెప్తున్నాను. మరి నేను ఇంకా చెప్పని సమస్యలు చాలా ఉన్నాయి, చెప్పని విషయాలు చాలా ఉన్నాయి. మరి ఈ విషయాలు ఉండగా ఈ గెలుపని నేనైతే అనుకోవట్లేదు. ఇది బుల్డోజ్ చేస్తున్నారని నేను అనుకుంటున్నాను. ఉత్తరప్రదేశ్లో ఈరోజే ఒక వాటర్ ట్యాంక్ పడిపోయింది. ఇంకా డబుల్ ఇంజన్ సర్కార్ వచ్చి రేపొద్దున బెంగాల్లో కూడా ఇదే చేయబోతుంది. మరి వంతెనలు కూలిపోవడం ఏంటో, బీజేపీ కావచ్చు, బీజేపీ మిత్రపక్షాల పరిపాలనలో వాటర్ ట్యాంకే కూలిపోవడం ఏంటో, ప్రారంభోత్సవం కానీ వంతెనలు కూలిపోవడం ఏంటో, విడ్డూరాలన్నీ మన భారతదేశంలోనే జరుగుతున్నాయి, బీజేపీ పాలిత రాష్ట్రాల్లోనే జరుగుతున్నాయి. మరి ఇన్ని ఉండగా ఇంక వీళ్ళు మేము గెలిచాము అని జబ్బలు జరుచుకుంటాం చూస్తే నాకు నవ్వాలా ఎడవాలో అర్థం కావట్లేదు. థ్యాంక్ యూ కృష్ణ కుమార్ గారు.
సుందరయ్య గారు, దిస్ ఈజ్ యువర్ మీ టర్న్ చెప్పండి. మరి కృష్ణకుమారి గారు ఇన్ అండ్ ఔట్ బీజేపీని విమర్శించారు. బీజేపీ ఇంకా చెప్పాలంటే పాలన మీద కన్నా కూడా తమ పార్టీ పవర్‌లోకి రావడానికి ఏం చేయాలో దాన్ని బిల్డ్ చేయడంలోనే 5 ఇయర్స్ స్పెండ్ చేస్తుందని కూడా ఘాటుగా విమర్శించారు. సో, నెక్స్ట్ స్టాండ్ మీరేం చెప్పాలనుకుంటున్నారు? రచన గారు, బీజేపీ పట్ల, బీజేపీ యొక్క భావజాలం పట్ల అభివృద్ధి కాముకులైతే ప్రశంసిస్తారు, అభినందిస్తారు. అభివృద్ధి వ్యతిరేకులకి లోపాలు వెతకడంలోనే వాళ్ళ లైఫ్ స్పాన్ మొత్తం గడిచిపోతూ ఉంటుంది. ఎందుకంటే మొత్తం భారతదేశ వ్యాప్తంగా ఈ అఖండ భారతదేశంలో 21 రాష్ట్రాల్లో బీజేపీ యొక్క విజయ పరంపర కొనసాగుతుందంటే ఇక్కడ గెలుస్తున్నది ఒక రాజకీయ పార్టీ బీజేపీ కాదండి, ప్రజలు గెలుస్తున్నారు. ప్రజలని బీజేపీ పార్టీ గెలిపిస్తుంది ప్రజలని. కృష్ణకుమార్ గారు ఆరోపించినట్టుగా భారతీయ జనతా పార్టీ బుల్డోజ్ చేసి గెలుస్తుంది ప్రతి రాష్ట్రంలో అని ఎలాంటి ఆరోపణ, ఒక అవాస్తవం మాట్లాడుతున్నారు. అలా బుల్డోజ్ చేసి ఏ రాష్ట్రం కావాలంటే ఆ రాష్ట్రం మా ఖాతాలో వేసుకోవాలి అంటే ఎలక్షన్ కమిషనర్ని కూడా మేము పార్ట్నర్గా చేసుకుని వాళ్ళ అండదండలతోటి గెలవాలనుకుంటే సౌత్లో మేము ఎంట్రీ దొరకని రాష్ట్రాల్లో మేము ఎందుకు చేయకూడదండి? అనేక అక్రమాలు చేస్తున్నారు, దౌర్జన్యాలు చేస్తున్నారు. సర్ అనేది ఒకటి తీసుకొచ్చి దాన్ని బూచీగా చూపించి ముస్లిమ్స్ అనే బూచిని చూపించి గెలుస్తున్నారని అనే ఆరోపణలు అవాస్తవం అండి. మత ప్రాతిపదికన రాజకీయాలు చేయడం అనేది బీజేపీకి రాదు, చేత కాదు, ఎప్పుడు చేయదు. ఇది భారతదేశం అనేది ఒక భిన్నత్వంలో ఒక ఏకత్వాన్ని సాధించే క్రమంగా అంత్యోదయం అంటే లాస్ట్ పర్సన్కి, వ్యక్తికి అభివృద్ధి ఫలాలు అందాలి అనే ఒక దీక్షతో, ఒక కాంక్షతో మొదలుపెట్టిన ఈ పార్టీ రాజకీయ ప్రస్థానం ఇంత అంచెలంచెలుగా పెరుగుతూ మన శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ ఎక్కడైతే భారతీయ జనతా పార్టీని స్థాపించారో పశ్చిమ బెంగాల్ ఈజ్ ద ఫౌండర్ ఆఫ్ ద పార్టీ. నిజమైన నివాళి మొన్న గెలుపుతోటి సాధించగలిగాం. కృష్ణకుమార్ గారు అంటున్నారు, ఏ రాష్ట్రంలో అయినా సరే ఒక బలవంతపు విజయాన్ని పార్టీ గెలుస్తుంది తప్ప ప్రజలు ఎక్కడా గెలవడం లేదని. ప్రజలు ఎక్కడో గెలవకపోతే ప్రతి రాష్ట్రంలోనూ రిపీటెడ్ విక్టరీ మాకు ఎందుకు ఇస్తారండి? మేమేదన్నా మాయ చేసి, మసిపూసి మారేడుకాయ చేసి, అబ్రకదబ్ర లాంటి జాదు చేస్తే ప్రజలు వివేకవంతులండి. రాజకీయ పార్టీల కంటే, రాజకీయ నాయకుల కంటే కూడా ప్రజలు అనేవాళ్ళు చాలా చైతన్యం కలిగి ఉన్నవాళ్ళు. సో ఇది ఎక్కడైనా సరే ఒక భారతీయ జనతా పార్టీ పలానా రాష్ట్రంలో గెలుస్తుంది అంటే అది ప్రజాదరణతోటి, అత్యంత పారదర్శకతోటి, ఆర్గానికల్ గా గెలిచిన విజయమే తప్ప దాంట్లో ఎలాంటి బుల్డోజింగో, ఫోర్స్బుల్ ఇంకొకటి కేంద్రం యొక్క బలాన్ని ఏమి ఉపయోగించే ఫ్యాక్టర్స్ ఎక్కడా లేవండి. ఇంకొక మాట అన్నారు, సౌత్ లో కాషాయం అనేది కరువైపోయింది. సౌత్ యొక్క పాపులేషన్ కాషాయం గురించి పెద్దగా పరిచయం లేదు అని ఆరోపిస్తుంటారు. ఎందుకంటే ఒక కమ్యూనిస్ట్ భావజాలము తోటి నిండిపోయిన కొంత సెక్షన్ ఆఫ్ పీపుల్ కి ఈ భారతీయ జనతా పార్టీ యొక్క విశిష్టత, గొప్పదనం, ఈ పారదర్శకత కనపడదండి. ఎందుకు కనపడదంటే వాళ్ళు కంప్లీట్లీ లోడెడ్ విత్ ది యాంటీ అగనిస్ట్ టు ది డెవలప్మెంట్. వాళ్ళు ఎప్పుడు కూడా అభివృద్ధి కాముకులు కారు. సౌత్ లో మీరు చూసుకుంటే కర్ణాటకలో కంప్లీట్ గా నిండు 5 ఏళ్ల యొక్క పరిపాలన ఎంత బాగా జరిగిందండి, ఎన్ని మార్పులు తీసుకొచ్చాం. తర్వాత ఆంధ్రప్రదేశ్ లో జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ కంటే ముందు చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ 2014 నుంచి 19 వరకు మేము అక్కడ భాగస్వాములు, ఆ ప్రభుత్వంలో అక్కడ మంత్రి పదవులు కూడా తీసుకున్నాం. ఇప్పుడు కూడా భాగస్వాములు ఆంధ్రప్రదేశ్ లో. మరి ఇంకా సౌత్ లో కాషాయం అనేది అసలు దూరం అయిపోయింది అనే మాట ఎంత సత్య దూరం అండి, అసలు ఎంత అసత్య ప్రచారం అది. అంటే కృష్ణకుమారి గారు లాంటి ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ ఏంటంటే పనిగట్టుకుని బీజేపీని ఒక నెగిటివ్ వైపు ప్రచారాన్ని ప్రజల్లో నింపడానికి ప్రయత్నం చేస్తున్నా కూడా నేను చెప్పినట్టుగా ప్రజలు చాలా చైతన్యవంతులండి. ఎక్కడెక్కడైతే ప్రజలకు అందాల్సిన సకల సదుపాయాలు గవర్నమెంట్ నుంచి కనుమరుగవుతున్నాయో, అరాచక పాలన ఏ రాష్ట్రంలో అయితే పెచ్చురిల్లిపోతుందో అక్కడ బీజేపీ కాన్సన్ట్రేషన్ చేసి ప్రజల యొక్క మన్ననలు పొంది అర్థం చేపించి అక్కడ గెలుపు కోసం కృషి చేస్తున్నాం. ఇదే పశ్చిమ బెంగాల్లో కృష్ణకుమార్ గారు ఆరోపించినట్టుగా మేము గెలవాలని ఒక అక్రమ మార్గంలో గెలవాలనుకుంటే ఇన్నిసార్లు పట్టువదలని విక్రమార్కుల్లాగా ఇన్నిసార్లు ఎందుకు ఓడిపోతూ వచ్చామండి?
బ్రిక్ బై బ్రిక్, ఇటుగా పేర్చుకుని అనేక పర్యాయాలు ఓటమి చూసి ప్రజల్ని మెప్పించినాకనే అఖండ విజయాన్ని చేజిక్కించుకుంటాం. మా చేతికి వచ్చింది ఇప్పటికీ. సో ఏదైతే ఒక వలసలు వస్తున్నాయో, ఒక బంగ్లాదేశ్ కి సరిహద్దు రాష్ట్రమైన పశ్చిమ బెంగాల్ మమతా దీది అసలు అన్లిమిటెడ్ గా అక్కడ వస్తున్న వలసలని ప్రోత్సహిస్తూ ఏనాడో అక్కడ సరిహద్దు గోడ కట్టాలని కేంద్ర ప్రభుత్వ ప్రతిపాదనని నిర్ద్వందంగా తోసిపుచ్చిన సంఘటనలు చాలా మంది దృష్టికి రావడం లేదండి. సో అక్కడ నుంచి అక్రమంగా వలస వచ్చిన బంగ్లాదేశీయులకి ఈవిడ హోమ్ టౌన్ లో ఆవిడ స్టేట్ లో అన్ని రకాల ఆధార్ కార్డులు ఇతర ఒక ఇండియన్ కి దక్కే ప్రతి ఒక్క వసతి ఆవిడ కల్పించింది. రోహింగ్యాలతోటి చెయ్యని అరాచకం లేదు. ఇప్పుడు వరుసగా పుంఖాలుగా ఈ టీఎంసీ గూండాలు రౌడీలు చేసిన దాష్టికాలు కానివ్వండి, వాళ్ళు చేసిన అరాచకాలు కానివ్వండి, అప్పుడు శారదా స్కామ్ అనేది బిగ్గెస్ట్ స్కామ్ ఇన్ ఇండియా అండి, ఫైనాన్షియల్ శారదా చిట్ ఫండ్స్. అట్లాంటి కోకొల్లలు ఉన్నాయి. హాస్పిటల్లో లేడీ డాక్టర్ని అత్యంత దారుణంగా అసలు రేప్ చేసి చంపిన సంఘటన ఎవరన్నా సహిస్తారండి ఈ దేశంలో? అలాంటి వాళ్ళని కూడా ఒత్తాసు పలికి సమర్థించి అసలు పనిష్మెంట్ అనే దిశగా కూడా ఆలోచన చేయని అతి దుర్మార్గమైన ముఖ్యమంత్రి ఎవరనంటే మమతా బెనర్జీ. సో వాళ్ళు కూడా కమ్యూనిస్ట్ భావాల్ని బాగా మొంట పట్టించుకున్న ఆ తానులో ముక్కే కాబట్టి మమతా బెనర్జీ అభివృద్ధికి ఆవిడ కూడా పెద్ద ఆటంకంగా ఆ రాష్ట్రంలో తయారైంది. రతన్ టాటా లాంటి ఒక నిజాయితీ గల వ్యాపారస్తుడు అక్కడ నానో కార్ లాంటి ప్లాంట్ పెడితే ఇదే మమతా దీది ఎంత దారుణంగా పరిగెత్తించి ఆ రాష్ట్రం నుంచి గింటి వేసిందండి పెద్ద పరిశ్రమలు రాకుండా. సో ఇలాంటి భావజాలాల వాళ్ళు దేశంలో ప్రతి రాష్ట్రంలోనూ ఉంటారు. తెలంగాణలో కూడా రేపు 10వ తారీఖున వస్తున్న మోడీ గారు అనేక అభివృద్ధి కార్యక్రమాలకి శంకుస్థాపన ప్రారంభోత్సవాలతో పాటుగా అనౌన్స్మెంట్ తో పాటుగా రాబోయే జనరల్ ఎలక్షన్ కి బీజేపీ యొక్క వ్యూహము, బీజేపీ యొక్క లక్ష్యం గురించి సవివరంగా ప్రజలకి వివరించడానికి వస్తున్నారు. అతి త్వరలోనే సౌత్ లో మాకు ఎక్కడెక్కడైతే ఈ సౌత్ స్టేట్స్ లో అధికారం లేదో అక్కడ ప్రజలకి అర్థం చేపించి ఒక అద్భుతమైన విజయాన్ని నమోదు చేసుకునే సమయం ఎంతో దూరంలో లేదండి. ఇక్కడ గత ప్రభుత్వం 10 సంవత్సరాలు బీఆర్ఎస్ ప్రభుత్వంలో సెంట్రల్ గవర్నమెంట్ ప్రవేశపెట్టిన ఆయుష్మాన్ హెల్త్ స్కీమ్ ని కోట్లాది మందికి ప్రయోజనకరంగా ఉన్న స్కీమ్ ని కేసీఆర్ కేవలం ఒక వ్యతిరేకత భావంతో అమలు చేయలేదండి. సో డబుల్ ఇంజిన్ సర్కార్ డబుల్ ఇంజిన్ సర్కార్ ఎందుకు కావాలి? ప్రతి రాష్ట్రంలో సెంట్రల్ లోను స్టేట్ లోను సేమ్ గవర్నమెంట్ ఎందుకు ఉండాలి అంటే ఇదే. సెంట్రల్ గవర్నమెంట్ ఒక విశాలమైన దృక్పథంతో ఒక స్కీమ్ తీసుకొచ్చినప్పుడు ఒక సంకుచిత భావంతో రాష్ట్రంలో ఉన్న ఇతర పార్టీ ప్రభుత్వాలు ఆ పథకాన్ని అమలు చేయకుండా ప్రజలకి ఆ అభివృద్ధి ఫలాలని, ఆ పథకాల ఫలాలని దూరం చేస్తున్నాయి. కేసీఆర్ చేసిన దుర్మార్గం అదే. 10 సంవత్సరాల పాటు ఆయుష్మాన్ అమలు చేయలేదు. సో అంతిమంగా నష్టపోయింది ఎవరండి? ప్రజలు. అందుకనే డబుల్ ఇంజిన్ సర్కార్ అంటే రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాలు, కేంద్ర ప్రభుత్వ నిర్ణయాలు సమానంగా అమలు చేసినప్పుడే ప్రతి వ్యక్తి ఆ గవర్నమెంట్ పథకాల యొక్క లబ్ధిని పొందడానికి దోహదపడుతుంది. సో అతి సమీప దూరంలోనే సౌత్ కు సంబంధించిన రాష్ట్రాల్లో బీజేపీ పాలన మొదలు కాబోతుంది. థ్యాంక్ యూ సుందరయ్య గారు. నరేంద్ర గారు, మీరు ఇద్దరు వేషన్ విన్నారు, కృష్ణకుమార్ గారు వేషన్ విన్నారు. లేటెస్ట్ గా బీఆర్ఎస్ నుంచి కొంత బీజేపీ వార్తలు వస్తుంది, మీరు ఎలా చూస్తున్నారు? ఇవాళ దక్షిణాదిన మన ఎన్నికల ఫలితాలు ఏదైతే ఉన్నాయో, కేరళ కానీ, తమిళనాడు కానీ, బెంగాల్ కానీ, అవినీతికరమైనటువంటి పరిపాలన పట్ల, బంధుప్రీతితో ఉండే పరిపాలన పట్ల ఒక యువత, ముఖ్యంగా మహిళలకు ఒక తిరుగుబాటు ప్రారంభమైంది. కేరళలో సిపిఎం కేడర్ నుంచి ఆ ప్రభుత్వాన్ని వ్యతిరేకంగా తిరుగుబాటు ప్రారంభమైంది. సిపిఐ బలమైన విజయాన్ని సొంత జిల్లాలోనే ఆ పార్టీ కేడర్ ఆ విధంగా పెరిగిపోతున్న బంధుప్రీతి కానీ, ఏకపక్ష పరిపాలన కానీ తిరుగుబాటు ప్రారంభమై వాళ్ళు దే వాంట్ ఏ రిఫార్మ్ ద సిస్టమ్ కోరుకుంటున్నారు. అటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో సహజంగానే ఇప్పుడు ఎగ్జిస్టింగ్ పార్టీలతో సూచించిన ప్రజానీకం ఒక ఆల్టర్నేటివ్ కోసం చూసుకుంటున్నారు. తమిళనాడులో విజయం కనిపించింది ఆ విధంగా. అయితే తెలంగాణలో పరిస్థితులు, బీజేపీ ఇక్కడ తెలంగాణలో బలమైన పార్టీకి ఎదగాలని ఇవ్వాలే కాదు, 1914 నుంచి ప్రయత్నం చేస్తుంది.
అమిత్ షా బీజేపీ అధ్యక్షుడు కాగానే ఆయన స్పష్టంగా చెప్పాడు. ఆయన మొదటి లక్ష్యం బీజేపీ అధ్యక్షుడు, కానీ 5 ఏళ్ళు కూడా దానికోసం పనిచేశారు. దక్షిణాదిన బీజేపీని బలవంతం చేయాలి. దక్షిణాది నుంచి ఉత్తర బెంగాల్ వరకు ఆయన చెప్పారన్నమాట. తమిళనాడు నుంచి బెంగాల్ వరకు పార్టీని చేయాలన్నారు. బెంగాల్లో ప్రభుత్వం వస్తుంది, ఒరిస్సాలో వచ్చింది, అస్సాంలో వచ్చింది, కానీ ఆయన ఆ తర్వాత బీజేపీని ఆయన గత 10 ఏళ్ళుగా ఆ విషయంలో కొంత విఫలమైనట్టే చెప్పాలి. కర్ణాటకలో కూడా ఉన్న ప్రభుత్వం కూడా పోగొట్టుకోవాల్సిన పరిస్థితులు ఇవన్నీ కూడా అంతర్గత విషయాల వల్లనే వచ్చినాయి. దక్షిణాదిన ముఖ్యంగా బీజేపీ ఒక నాయకత్వ ఉంటుంది. సంక్షోభం కారణంగానే కర్ణాటకలో కేవలము కాంగ్రెస్ బలం మీద కన్నా అంతర్గత కుమ్ములాట్ల వల్ల ప్రభుత్వాన్ని పోగొట్టుకున్నారనేది స్పష్టం అవుతుంది. తెలంగాణలో కూడా ఇక్కడ ప్రజల్ని సమీకరించి, ప్రజల్ని ఇన్స్పైర్ చేసి, ప్రజల్ని చేసుకోగల నాయకత్వం కోసం చూస్తున్నారు. అయితే ఇవాళ ఆంధ్ర 2 తెలుగు రాష్ట్రాలు ప్రాంతీయ పార్టీల ప్రాబల్యం ఉన్నప్పుడు కూడా అవి కూడా బీజేపీని ఎదుర్కోవడానికి, బీజేపీతో పోరాటానికి సిద్ధంగా లేవు. ఈ కేంద్రంలో ఇవాళ దేశంలో బలమైన పార్టీ ఉంటుంటే బీజేపీతో ఒక విధంగా సరెండర్ అయిపోయాయి. ఇక్కడ తెలంగాణలో బీఆర్ఎస్ కూడా వాళ్ళ మాటలు ఎప్పుడు కూడా కాంగ్రెస్ తప్ప బీజేపీతో పోరాడడానికి సిద్ధంగా లేవు. ఇటువంటి పరిస్థితుల్లో బీజేపీకి ఒక అవకాశం ఉండేది. అయితే ఆ అవకాశాన్ని అందుకోగల నాయకత్వం ఉందా అనేది వాళ్ళ ప్రశ్న. ఆ విధంగా 8 మంది ఎంపీలు, 8 మంది ఎమ్మెల్యేలు ఉన్నప్పుడు కూడా వాళ్ళలోనే ఐక్యత లేదు, వాళ్ళకి పార్టీ నాయకులు లేదు, 2 కేంద్ర మంత్రులు ఉన్నారు, వాళ్ళ మధ్య సయోధ్య లేదు, అనేక విషయాల్లో బయటపడుతున్నాయి. ఉన్న వాళ్ళు ఏం చేస్తున్నారు, ఉన్న ఎంపీలనే, ఉన్న ఎమ్మెల్యేలనే వాళ్ళని రేపు వచ్చే ఎన్నికల్లో గెలవకుండా చేయడం కోసం ఇతర పార్టీ నుంచి ఎవరు వస్తారు వాళ్ళని ఓడించడానికి అని వాళ్ళ వెతికేటువంటి ఒక విచిత్రమైన పరిస్థితి నాడు ఉంది తెలంగాణలో. తెలంగాణలో అమిత్ షా అధ్యక్షుడు ఉన్నప్పుడే తెలంగాణలో నాయకుల యొక్క తీరుతెన్నుల పట్ల, వ్యవహారం పట్ల ఆయన పలు సందర్భాల్లో అసహనం వ్యక్తం చేశారు. ఈ విధంగా పార్టీలో ఒక విధంగా ప్రక్షాళన తీసుకొచ్చి తెలంగాణలో ప్రజల్ని సమీకరించి ప్రజల్లో విశ్వాసం పొందగల నాయకత్వం ఏర్పరచుకుంటే తప్పనిసరిగా బీజేపీకి అవకాశం వస్తుంది. రేవంత్ రెడ్డి వాస్తవానికి ఆయన ఎప్పుడు కాంగ్రెస్ వాది కాదు. ఆయన కాంగ్రెస్ లోకి వచ్చి ఆయన కరడగట్టిన తెలుగుదేశం పార్టీ మనిషి అయినప్పుడు కూడా ఇది తెలంగాణ ఏర్పడిన తర్వాత అక్కడ తెలుగుదేశానికి స్థానం లేదని గ్రహించి ఆయన కాంగ్రెస్ లోకి వచ్చి, కాంగ్రెస్ లో మిగతా నాయకులందరూ కూడా అధికార పార్టీతో లాలూచి పడిపోయి వాళ్ళ సొంత పబ్బం గడుపుకునే ప్రయత్నాల్లో ఉండి ప్రజలను మర్చిపోతున్న పరిస్థితుల్లో ఆయన కేవలం ఏకాకిగా కాంగ్రెస్ ని ప్రజల్లో తీసుకెళ్ళడానికి, ప్రజల్ని ఆనాటి ప్రభుత్వం మీద వ్యతిరేకంగా పోరాటం చేసి కాంగ్రెస్ ఉనికిని కాపాడటం కోసం ఆయన తీవ్రంగా ప్రయత్నం చేశారు. అందుకనే బీఆర్ఎస్ ప్రభుత్వం పట్ల విసుగు చెందిన ప్రజానీకం ఆనాడు సమ్ ఆల్టర్నేటివ్ ఇన్ రేవంత్ రెడ్డి, ఆనాడు బీజేపీ కూడా బీసీ ముఖ్యమంత్రిని ప్రకటించి ఆ తర్వాత ఇక్కడ అధికారంలో వస్తాం మేము అని చాలా పెద్ద ఎత్తున ప్రచారం చేసింది, ప్రయత్నం చేసింది. అయినప్పుడు కూడా ప్రజలు కాంగ్రెస్ ని ఆల్టర్నేటివ్ చూస్తారు. ఇదే కేరళలో కూడా బీజేపీ వాస్తవానికి బీజేపీకి కేరళలో కూడా ఉన్నటువంటి బలం ఏదైతే ఉందో, బలైన వర్గాల్లో, గ్రామీణ ప్రాంతాల్లో, అట్టడుగు వర్గాల్లో ఉన్న బలం బహుశా దక్షిణాదిలో మరే రాష్ట్రంలో కూడా బీజేపీకి అంత బలం లేదు. అయినప్పుడు కూడా అక్కడ రాజకీయాలన్నీ కూడా 2 కూటముల మధ్య కేంద్రీకృతం ఉండటంతో 3వ కూటమిగా బీజేపీ తగినటువంటి అవకాశాన్ని, స్పేస్ బీజేపీకి అక్కడ పొందలేకపోతుంది. దానివల్ల ఇవాళ బీజేపీ ఓట్లు పెరగటం వల్లనే 3 ఎమ్మెల్యేల సీట్లు గెలుచుకోవటం వల్లనే అక్కడ సిపిఎం అంత తక్కువగా ఎమ్మెల్యే స్థానాలు వచ్చినాయనే విషయం కూడా మర్చిపోలేం. ఎందుకంటే అక్కడ కేరళలో వాళ్ళు సిద్ధాంత రీత్యా వాళ్ళు ఎంత వైరుధ్యం ఉన్నప్పుడు కూడా సామాజిక సమీకరణ రీత్యా బీజేపీకి, సిపిఎంకి ఉన్నటువంటి సామాజిక ప్రాతిపదిక దాదాపు ఒకటే కేరళలో. కాబట్టి సిపిఎం కనుక బలంగా 100 సీట్లు గెలిచి ప్రభుత్వం ఏర్పాటు చేస్తే బీజేపీకి 1 ఎమ్మెల్యే సీట్ రాలేదు. ఇవాళ బీజేపీ 3 ఎమ్మెల్యే సీట్లు వచ్చేసరికి సిపిఎం సీట్లు తగ్గిపోయినాయి. ఇటువంటి పరిస్థితి, విచిత్రమైన పరిస్థితి కేరళలో ఉన్నాయి. అదేవిధంగా మన తెలంగాణలో కూడా తెలంగాణ అంతా కూడా 2గా చీలిపోయి ఉత్తర దక్షిణ తెలంగాణగా ఒక పక్కన కాంగ్రెస్, ఒక పక్కన బీఆర్ఎస్ బలంగా ఉన్నప్పుడు బీజేపీ ఎంతసేపు బీఆర్ఎస్ స్ట్రాంగ్ వర్డ్స్ లో హోల్డ్ సంపాదిస్తే కాంగ్రెస్ స్ట్రాంగ్ వర్డ్స్ లో దూరలేకపోతుంది. ఈ లోపాలని, ఈ యొక్క బలహీనతల్ని సర్దిద్దుకుంటే అవకాశం ఉంటుంది.
థ్యాంక్ యూ నరేంద్ర గారు. నెక్స్ట్ ఒక్క క్వశ్చన్ ఒక్కొక్కరికి. సో విత్ దట్ విల్ కన్క్లూడ్ దిస్. కృష్ణకుమార్ గారు, మీరు ఎంత విమర్శించినా క్రిటిసిజం చేసినా అఫ్ కోర్స్ ఒక్కొక్కరికి ఒక్కొక్క ఒపీనియన్ ఉంటుంది. అది పక్కన పెడితే బీజేపీ 2014లో 4.13% ఓటింగ్ పర్సెంటేజ్తో ఉంటే ఓట్ షేర్తో, ఈరోజు అది ఆల్మోస్ట్ ఆల్ 35%కి పెరిగింది. నార్త్ తెలంగాణ ఆల్మోస్ట్ ఆల్ బీజేపీకి అంటే క్రమక్రమంగా, అంటే చూసేవాళ్ళు చాలా మైన్యూట్గా అనిపిస్తుంది కానీ దాని గ్రోత్ మాత్రం మనం ఇగ్నోర్ చేయలేము. నాయకులు ఉన్నా లేకపోయినా పార్టీకి ఒక ఇదైతే పెరుగుతుంది రెస్పెక్ట్ ఆఫ్ లీడర్స్. సో ఇప్పుడు ఒక 2 years ఉంది ఎలక్షన్కి 2028లో. ఏమన్నా ఎందుకంటే బీఆర్ఎస్ వాళ్ళు ఎవరు స్ట్రాంగ్ గా బీజేపీకి వోకల్ వాయిస్ అవుట్ల కవిత కూడా ఎక్కడ కూడా బీజేపీని అనట్లేదు. అప్పుడప్పుడు ఎంతసేపు బీఆర్ఎస్ పార్టీ చుట్టే తిరుగుతుంది తప్ప ఆ 2 రీజనల్ పార్టీస్ ఎలా ఉన్నాయి, రేవంత్ రెడ్డి ఎప్పుడో ఒకసారి తప్ప ఉండని పరిస్థితిలో ఏమన్నా ఫిరాయింపులు జరగడం, బీజేపీ ఇంకేమన్నా ప్లే చేసి 2 years లో ఎంతో కొంత గ్రో అయ్యే అవకాశం ఉందా? లేక మీరు ఇందాక అవకాశం లేదన్నారు. సో ఈ ఫ్యాక్టర్స్ కన్సిడర్ చేస్తే ఏమన్నా అవకాశం పెరిగేది ఉందంటారా? ఇప్పటికీ అదే స్టాండ్ మీద ఏమీ గ్రో అవ్వదన్న ఆ స్టాండే తీసుకుంటారా? మోదీ చరిష్మా ఏమన్నా వర్కౌట్ అవుద్ది అనుకుంటున్నారా? 10th వచ్చినాక. ఇప్పుడు నేను ఇందాక చాలా ప్రశ్నలు అడిగానండి. ఆ చాలా ప్రశ్నల్లో దేనికి సమాధానం చెప్పలేకపోయారు సుందరయ్య గారు. సరే, వాళ్ళు చెప్పలేరు కూడా. మరి తెలంగాణలో ఇదే ఫార్ములా ఉపయోగించి సర్రం తీసుకుని వచ్చి చేస్తారా చూడాలి. అది ఒక్కటి తప్పితే వాళ్ళు చేయగలిగింది ఓట్లని తగ్గించడం తప్పితే, ఓట్లని ఓచకోత కొయ్యడం తప్పితే ఏమి చేయరండి. ఇప్పుడు కాళేశ్వరము రాకముందు కూడా వాళ్ళు గెలిచారు, అది మనం మర్చిపోకూడనటువంటి విషయం. ఏమండి, రాకముందు కూడా వాళ్ళు మెజారిటీ హోల్డ్ లోనే ఉన్నారు. సార్ వెస్ట్ బెంగాల్ ఈ మధ్య అయింది కానీ అంతకు ముందు కూడా వాళ్ళు ఆల్మోస్ట్ చాలా స్టేట్స్ లో ఉన్నారు కదా. ఏమండి, మహారాష్ట్రలో ఏం చేశారు చెప్పండి? చెప్పండి, మీకు ఒక ఒపీనియన్ ఉంది కదా, చెప్పండి. 2 ప్రాంతీయ పార్టీలు చీల్చారండి. గెలిచిన వాళ్ళని పరిపాలన చేయనీయకోకుండా వాళ్ళలో నుంచి ఒకళ్ళని బయటికి లాగి, ఒక ప్రాంతీయ పార్టీలో నుంచి వాళ్ళని బయటికి లాగి అతనికి సపోర్ట్ ఇచ్చి అతన్ని సీఎం చేశారు. అలాగే ఇంకొక పార్టీలో నుంచి, ప్రాంతీయ పార్టీలో వాళ్ళకి అవినీతి మరకలు ఉన్నాయని చెప్పి వాళ్ళ మీద దాడులు చేయించి, ఈడీ దాడులు చేయించి, ఐటీ దాడులు చేయించి వాళ్ళని జైలుకి పంపించి, ఆ జైలు నుంచి 2 రిలీజ్ అయితే ఒకళ్ళని తన పార్టీలో చేరితే గనక క్లీన్ చిట్ ఇస్తామని చెప్పి వాషింగ్ మిషన్ చేసేశారు. మరి ఇన్ని చేస్తేనే అక్కడ ఫడ్నవీస్ వచ్చాడండి. అంతకుముందు వచ్చాడా మరి ఫడ్నవీస్? ఆ 2 ప్రాంతీయ పార్టీల్ని ఎక్కడ బతకనిచ్చారండి? శివసేనని కానీ లేకపోతే ఎన్సీపీని కానీ చీల్చారా లేదా? అందుకని ప్రతి రాష్ట్రానికి ఒక చరిత్ర ఉంది. కృష్ణకుమారి గారు, మీరు ఏ క్వశ్చన్ ఆన్సర్ చేయలేదు అన్నారు కాబట్టి ఆయనకు ఒక అవకాశం ఇద్దాం. సుందరయ్య గారు ఇద్దామండి, ఎన్ని అవకాశాలు ఇచ్చినా చెప్పలేదండి. అదే క్వశ్చన్ చెప్పండి సుందరయ్య గారు. రచన గారు, కృష్ణకుమార్ గారు ఆరోపిస్తున్నట్టుగా మహారాష్ట్రలో పార్టీని, శివసేన పార్టీని ఇంకొక పార్టీని కలిపి చీల్చారు అనేది, అది ఎందువలన దాని మూలాలకు కూడా ప్రస్తావన చేస్తే ఈ డిబేట్ వింటున్న కొంతమందికి సముచితంగా ఉంటుంది. ఒక పార్టీలో అంతర్గత కుమ్ములాటలు మొదలయ్యి అక్రమాలు, ఒక ఉక్కపోత వాతావరణం అక్కడ ఏర్పడినప్పుడు మాత్రమే వాళ్ళంతటి వాళ్ళు బయటకు వచ్చి ఒక ఇంకో పార్టీతో జతకట్టిన సన్నివేశాలే తప్ప కేంద్ర ప్రభుత్వం అక్కడ కూర్చుని కుట్రలు జరిపి చీల్చడం అనేది అవాస్తవం. ఫడ్నవీస్ ఇంతకు ముందు పూర్తి కాలం 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నారు, ఇప్పుడు 2వ సారి ఉన్నారు. సో అది కూడా గమనించారు. మేడం అంటున్నారు ఇప్పుడు ఫడ్నవీస్ ముఖ్యమంత్రి అయ్యేవాళ్ళ చీల్చకపోతే, ఆల్రెడీ ఆయన సింగిల్ లార్జెస్ట్ పార్టీలో ఇంతకు ముందు 5 సంవత్సరాలు ఒక సక్సెస్ఫుల్ విజయవంతమైన ముఖ్యమంత్రిగా చేశారు. ఇది 2nd టైం. సర్రలే పూచి ఎస్ఐఆర్ అనేది ఇంకా పూర్తి స్థాయిలో ఎక్కడ ఏ రాష్ట్రంలోనూ అమలు కాలేదు. కొన్ని రాష్ట్రాల్లో ఇప్పుడు అవసరం ఉంది కదా, అది కాదండి. 21 రాష్ట్రాలు మీకు వచ్చాక ఇంకా సర్రెందుకు? తద్వారా రావాల్సిన అవసరం లేదు. ఇంకా మీరు భారతీయ జనతా పార్టీని పూర్తి విలనిజం అనే ఒక కోణంలోనే చూస్తున్నారు కానీ మీకు అభివృద్ధి కానీ ప్రజల యొక్క ఆమోదం పొంది గెలుస్తున్నాయి కానీ కనిపిస్తలేదు. కాదండి, మభ్య పెట్టాలని చెప్పండి మేడం. కాదు సార్,
నేను కాదు మభ్య పెట్టాలనుకునేది మీరు. ఇప్పుడు బీహార్ లో అవినీతి గురించి మాట్లాడుతున్నారా మీరు? ఎందుకు మాట్లాడరు? ఎందుకు వంతెనలు ఎందుకు కూలిపోతున్నాయి? ఈ రోజు వాటర్ ట్యాంక్ ఎందుకు కూలిపోయింది? వాటి గురించి మాట్లాడరు ఏంటండి? మీరు అవన్నీ చెప్పరు. అది కాదండి, రాత్రికి రాత్రి వాటర్ ట్యాంక్ ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం మొదలై ఎన్ని రోజులైందండి? ఆఫ్టర్ ఆల్ అది చిన్న డేస్ బేబీ అండి, రోజుల పసికందు లాంటి గవర్నమెంట్. మేము అక్కడ పునాది చేసింది ఎక్కడ, మా చేతిలో కూలింది ఎక్కడ? గత ప్రభుత్వం తాలూకు వైఫల్యాలు ఇప్పుడు బయట. మరి ఆ నితీష్ ని మీరు ఎందుకు ఉపేక్షించారు అని అడుగుతున్నా నేను. అతను అవినీతి పరుడే కదా, అతనితో ఎందుకు చెట్టగట్టారు అని అడుగుతున్నాను. రాష్ట్ర పరిపాలనలో కేంద్ర జోక్యం అతిగా ఉండకూడదు, ఉండదు కూడా. కేంద్ర ప్రభుత్వ పథకాలు ఎక్కడైనా పక్కదారి బట్టి ఒక అక్రమ మార్గంలో పోతున్నప్పుడు మాత్రమే స్పందిస్తుంది తప్ప రోజువారీ పరిపాలనలో కేంద్ర ప్రభుత్వ జోక్యం మితిమీరి ఉండకూడదు. ఇలా మితిమీరి ఉంటుందని చెప్పే కేసీఆర్ లాంటి వాడు నేను మొత్తం దేశమంతా ఎలక్షన్ కి నిలబడతాను, సుందరయ్య గారు కమ్ బ్యాక్ టు టాపిక్. మీరు ఇవ్వాల్సిన క్లారిటీ ఇచ్చారు. ఎనీవేస్ కృష్ణకుమార్ గారు ఒప్పుకోపోయినప్పటికీ మీరు చెప్పాల్సింది చెప్పారు. అయితే ఒక పాయింట్ చెప్పండి, మీకు ఒక క్వశ్చన్. కృష్ణకుమార్ గారిది అయిపోయింది. సో ఇప్పుడున్నటువంటి ఆ వాతావరణంలో 2 ఏళ్లలో బీజేపీ ఇప్పుడున్నటువంటి వాతావరణాన్ని ఎంతవరకు ఎఫెక్టివ్ గా యూటిలైజ్ చేసుకోగలరు? ఎందుకంటే ఒక పక్కన స్ట్రాంగ్ గా ఉండాల్సిన బీఆర్ఎస్, ఇంకో పక్కన టీఆర్ఎస్. ఎంతైనా సరే ప్రజల్లో అది ఒకటే ఫ్యామిలీ డైనాస్టీ పాలిటిక్స్ అనే ఇంప్రెషన్ వచ్చింది. అది కొంచెం బీజేపీ ప్లస్ అవుతుందా? ఎందుకంటే రీజనల్ బీఆర్ఎస్ స్ట్రాంగ్ గా ఉంటే బీజేపీకి అవకాశం తక్కువ యాక్చువల్ గా, ఎందుకంటే కాంగ్రెస్ కి మెయిన్ అపోజిట్. సో ఇప్పుడున్న ఈ 2 ఏళ్ల వాతావరణంలో ఏమన్నా భారీ మార్పులు జరిగి బీజేపీ దూసుకుపోయే అవకాశం ఉందా? అసలు ఎలా రాబోతుంది? మీకు అనేక సార్లు నేను డిబేట్ లో చెప్తుంటాను, ఈ కాంగ్రెస్ పార్టీతో సహా మిగతా రీజనల్ పార్టీలన్నీ కూడా ఫ్యామిలీ పార్టీలేనండి. కాంగ్రెస్ పెద్ద ఫ్యామిలీ పార్టీ. సో అది ఈ రోజు కాకపోతే రేపైనా కూడా అంతరార్థం అయిపోతుంది. కాంగ్రెస్ ముక్త భారత్ అనేది లక్ష్యం, బీజేపీ లక్ష్యం. ఎప్పుడైతే ఈ తెలంగాణలో ప్రతి ఒక్క సెగ్మెంట్ లో యూ టేక్ ఎనీ సెగ్మెంట్ అండి, ఇట్స్ అగ్రికల్చరల్ సెగ్మెంట్ తీసుకోండి, లేకపోతే అంటే మిగతా ఫార్మా రంగం తీసుకోండి, ఐటీ టెక్నాలజీ తీసుకోండి, ఇంకేదైనా సరే ఏ రంగంలో కూడా ఆల్రెడీ అభివృద్ధి చెందిన తెలంగాణలో కొత్త అభివృద్ధి సాధించే దిశగా ఎక్కడా కూడా ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ అడుగులు లేవు. సో ఎక్స్టెండెడ్ ఏరియాని ఎక్స్టెండ్ చేస్తున్నదే తప్ప కొత్త మార్పు అనేది ఏం తీసుకురావడం లేదు. అయితే గత ప్రభుత్వంలో జరిగిన అన్యాయాలని బీఆర్ఎస్ ప్రభుత్వం, కాళేశ్వరం స్కామ్ కానివ్వండి, హరీష్ రావుకు సంబంధించిన స్కామ్ కానివ్వండి, ఇంకోటి కానీ ఏ ఒక్క విషయంలోనైనా ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ ఒక్కరినైనా శిక్షించగలిగిందా? ఇప్పుడు అసలు కమిషన్ వేశారు, జస్టిస్ ఘోష్ కమిషన్, దానికి చట్టబద్ధత లేదంటున్నారు. చట్టబద్ధత లేని కమిషన్ వేయడం ఎందుకు, కాలయాపన చేయడం ఎందుకు? ఫార్ములా ఈ రేస్ లో కేటీఆర్ది కొన్ని కోట్ల రూపాయలు అవలీలగా అవతల కంపెనీకి అప్పచెప్పారు అక్రమంగా. చాలా దాని గవర్నర్ ఆమోదం కూడా తెలియజేస్తే ఇప్పటి వరకు ఆయన మీద ఎలాంటి క్రిమినల్ చర్యలు లేవు. సో వీళ్ళిద్దరూ ఏంటంటే తోడు దొంగల్లాగా వాళ్ళు చేసిన అక్రమాలను ఇతను కాపాడటం, ఇతను ఇప్పుడు ప్రస్తుతం నడిపిస్తున్న ఇతర అక్రమాలను వాళ్ళు కూడా బాహాటంగా పెద్ద స్థాయిలో ఎండగట్టుకోకుండా ఒక ఫ్రెండ్లీ అపోజిషన్ పార్టీ అండ్ రూలింగ్ పార్టీ ఒక ఫ్రెండ్లీ ఎన్విరాన్మెంట్ లో వెళ్తున్న ఈ ఫినామినాని ఈ జాగ్రత్తగా బీజేపీ నిశ్చితంగా గమనించి రాబోయే 2 సంవత్సరాల్లో ప్రజల ముందు ప్రజాక్షేత్రంలో ఎండగట్టి మా యొక్క సంఖ్యాబలం ఇప్పుడున్న దానికంటే కూడా దిగ్గుణ ఒక డబలింగ్ అనే నెంబర్కి వెళ్తుందండి. ఇప్పుడు సపోజ్ 8 మంది ఇప్పుడున్న మా సంఖ్యాబలం ఏదైతే పార్లమెంట్ లోను అసెంబ్లీలోనూ ఉందో దీనికి 3x 3 రెట్ల కంటే ఎక్కువ సాధించే దిశగా మా చర్యలు ఉన్నాయి. మీరు గమనిస్తే బండి సంజయ్ గారు స్టేట్ ప్రెసిడెంట్ గా బీజేపీ ఉన్నప్పుడు మేము సాధించిన జిహెచ్ఎంసీలో కార్పొరేటర్లు ఎంత గుర్తుండే ఉంటుంది మీకు. 48 కార్పొరేటర్లు గెలిచారు. అది 150 డివిజన్లుగా జిహెచ్ఎంసీ ఉన్నప్పుడు. ఇప్పుడు 300 డివిజన్లు అవుతున్నప్పుడు మేము ఎంతో సాధిస్తాం ఒకసారి ఇమాజిన్ చేయండి మేడం. మినిమం 150 కార్పొరేటర్ల సీట్లు గెలవబోతున్నాం. అదే బలం మాకు రాబోయే జనరల్ ఎలక్షన్ 2028లో మా ఎమ్మెల్యేల సంఖ్య, ఎంపీల సంఖ్య 3 రెట్లు పెరగబోతుంది. మేము సింగిల్ లార్జెస్ట్ పార్టీగా గవర్నమెంట్ ఏర్పాటు చేయకపోయినా సేమ్ భావజాలంతో ఉన్న పార్టీలు కలుపుకునైనా సరే అధికారంలోకి రాబోవడం అనేది తథ్యం. ఓకే, ఇన్నేవే అలయన్స్ అనే
పదం అయితే పరోక్షంగా చెప్పారు. ఫైనల్ గా నరేంద్ర గారు ఒక క్వశ్చన్ అండి. ఇంకా క్వశ్చన్స్ వద్దు. ఆల్మోస్ట్ కృష్ణ కుమార్ గారు రన్నింగ్ అవుట్ ఆఫ్ టైం. సేమ్ భావజాలం ఉన్న పార్టీ అంటున్నారు. సేమ్ భావజాలం ఉన్న పార్టీ ఎవరు? సేమ్ అది ఒక ఇంట్రెస్టింగ్ క్వశ్చన్. సుందరయ్య గారు, సేమ్ భావజాలం బీజేపీతో మ్యాచ్ అయ్యే పార్టీ తెలంగాణలో ఏముంది నిజంగా? ఇప్పుడు తమిళనాడులో అది కాదు రచన గారు, తమిళనాడులో టీవీకేకి సేమ్ భావజాలం ఉన్న వాళ్ళు ఎలక్షన్ తర్వాతనే బయట పెట్టారు వాళ్ళ భావాన్ని, వాళ్ళ అర్థాన్ని, వాళ్ళ రహస్య మిత్రుల్ని ఎలక్షన్ తర్వాతనే స్క్రీన్ మీద తీసుకొచ్చారు. సో స్ట్రాంగ్ వాళ్ళు ఎవరు రహస్య మిత్రులు ఉంటారండి. అది ఇప్పుడు రాజకీయ తంత్రం అనేది ఆ సిచ్యువేషన్ లో ఆ సందర్భంలో చెప్తాం కానీ ఆ తంత్రం ఆ మంత్రం కృష్ణ కుమార్ లాంటి వాళ్ళకి ఇస్తే ఇప్పటి నుంచే నెగిటివ్ దిశగా ప్రచారం సాగుతుంది. సో కృష్ణ కుమార్ గారికి అవకాశం ఇస్తే మా బీజేపీ తిట్టడానికి ఇస్తారు మీరు. ఏదండి ఖచ్చితంగా బీజేపీకి అలయన్స్ అంటే అట్లీస్ట్ ఇప్పుడు ఉన్నటువంటి స్ట్రాంగ్ పార్టీలో వాళ్ళని కలుపుకున్నాయినా అంటే రెండే కనిపిస్తున్నాయి కదా. రూలింగ్ పార్టీ ఇంకొకటి అపోజిషన్, ఇంకోటి కొత్త పార్టీకి ఎంత వస్తాం మనం చెప్పలేం కాబట్టి ఒకటే అటు ఇటుగా. అంటే అటు వార్తలు కూడా వస్తున్నాయి కదా, బీఆర్ఎస్ టు బీజేపీ వెళ్తున్న వాళ్ళ వార్తలు కూడా వస్తూ ఉన్నాయి కదా, చెప్పలేము. అట్లాంటివన్నీ కూడా అట్లాంటి పొత్తులు ఎత్తులు సందర్భానుసారంగా దాన్ని ప్రకటిస్తారు కానీ ముందస్తుగా శత్రువు చేతికి ఆయుధాన్ని ఇస్తే చేస్తారు, పొత్తులు కుదుర్చుకున్నారని అయితే ఒప్పుకుంటున్నారు, జరుగుతున్నాయని. ఒక సరైన సమయంలో దాన్ని డిక్లేర్ చేస్తారు. నరేంద్ర గారు మీరు చెప్పండి, ఫైనల్ గా మీతో కన్క్లూడ్ చేద్దాం. భారతదేశంలో గత 20-25 ఏళ్ళలో ఏ పార్టీ కూడా వాళ్ళ ప్రభుత్వం యొక్క పనితీరు మీద ప్రజల యొక్క మన్ననలు పొంది అధికారంలోకి వచ్చిన పార్టీ లేదు. అనేక ఎమోషనల్ ఇష్యూస్ కానీ ఇతర రాజకీయ కేవలం 2009లో డాక్టర్ మన్మోహన్ సింగ్ ప్రభుత్వం మాత్రమే ఈ దేశంలో ఆ పనితీరు ద్వారా కేవలం ఆనాడు ఎలాంటి ఎమోషన్స్ లేకుండా ప్రభుత్వం యొక్క పనితీరు, ప్రభుత్వం సృష్టించిన సంపద, ప్రభుత్వం ప్రజల జీవితాలకు వచ్చినటువంటి మార్పులు వర్ణ ప్రభావితమై తిరిగి ఎన్నిక కలిగింది. అయితే ఆ తర్వాత ప్రతి ఒక్కొక్క ఎన్నికలకు ఒక్కొక్క రకమైన పరిస్థితి వస్తాయి, రాజకీయ సమీకరణలు వస్తాయి, గెలుపుకు దారితీస్తాయి. అదేవిధంగా వాళ్ళ తెలంగాణలో కూడా బీజేపీ మొదటి కాంచి దక్షిణాదిన విస్తరించాలన్నప్పుడు కర్ణాటక తర్వాత బీజేపీ దృష్టి తెలంగాణ మీద ఇది సహజంగా మన అధికారంలో రావడానికి అవకాశం ఉన్నటువంటి స్టేట్, ఇది రాష్ట్రం. ఇది తెలంగాణ తర్వాత మిగతా దక్షిణాది రాష్ట్రాలు. ఇంతకన్నా బీజేపీ ఇవాళ కర్ణాటక తర్వాత బలంగా ఉన్నారా, ఎక్కువ మంది ప్రజాప్రతినిధులు ఉన్న రాష్ట్రం కూడా ఇదే. కాబట్టి సహజంగానే వాళ్ళ దృష్టి ఈ పార్టీ మీద ఉంటుంది. అయితే ఎవరు వస్తారో కలిసి వస్తారో అనేది అనేక రకాలు. వాళ్ళ ఏ పార్టీ కూడా ఈ దేశంలో నీతివంతమైన పార్టీ లేదు, విధానపరమైనటువంటి విషయాలు పార్టీ లేదు, అవినీతికి మచ్చలు అంటున్న పార్టీ లేదు, నాయకులు లేరు ఈ దేశంలో. అది చెప్పొచ్చు. ఇవాళ మొన్న లోక్సభ ఎన్నికల్లో బెదిరించి కానీ ఏదైతే బీఆర్ఎస్ పరోక్ష కానీ కాంగ్రెస్ కానీ వాళ్ళ మధ్య ఒక అవగాహన కుదిరి అభ్యర్థులను నిలబెట్టవల్లనే బీజేపీ 8 సీట్లు, కాంగ్రెస్ 8 సీట్లు గెలిచిందనేది బహిరంగ రహస్యం అదే. కాబట్టి అదేవిధంగా అనేక ఎన్నికల్లో అనేక లోపాయకారి ఒత్తిళ్లు కావచ్చు, బెదిరింపులు కావచ్చు, అనేక జరుగుతాయి. ఏ విధంగా వస్తారు అధికారంలోకి, ఏం చేస్తారనేది ఇప్పుడు మనం ఊహించలేం, అంచనా వేయలేం. అయితే రాష్ట్రంలో రాజకీయ పరిస్థితుల్ని అనుకూలంగా మార్చుకోవటం, ప్రజల దృష్టి ఏ పార్టీ అయినా సరే మనుగడ సాగించాలంటే చివరికి ప్రజల మద్దతు అవసరం. ఇవాళ బీజేపీ ప్రతిపక్షాలని ఏ జాతీయ పార్టీ కూడా మరొక ప్రాంతీయ పార్టీ ఎదగాలని, బలంగా ఉండాలని కోరుకోదు. జాతీయ పార్టీల వైఫల్యం కారణంగానే ప్రతిపక్షాలు బలం పెంచుకుంటున్నాయి. అనేక రాష్ట్రాల్లో దీర్ఘకాలం పరిపాలన చేశాయి. అటు కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ ఈ ప్రతిపక్ష పార్టీలకి వాళ్ళకంతా వాళ్ళ గత్యంతరున్నాక వాళ్ళతో పొత్తు ఏర్పాటు చేసుకోవటం, చేతులు కలపడం తప్పితే వాటి మనుగడ కోసం అవి చీలిపోకుండా వీళ్ళు ఇన్సూరెన్స్ ఇవ్వలేవు జాతీయ పార్టీలు. కాబట్టి ఆ పార్టీల యొక్క చీలిపోవడానికి, వాళ్ళ నాయకత్వం మధ్య విభేదాలు రావడానికి జాతీయ పార్టీలని మనం కారణంగా సూచించలేం. అటువంటి పరిస్థితులు వస్తే ఏ పార్టీ కూడా మౌనంగా ఉండలేదన్నమాట. అదేవిధంగా బీజేపీ కూడా అదే సూత్రం వర్తిస్తుంది. ఇవాళ దక్షిణాదిన ప్రత్యేక పరిస్థితుల్లో ఇవాళ బీజేపీకి దక్షిణాదిన కనుక విస్తరించాలంటే తెలంగాణ మొదట కనిపిస్తుంది. ఇక్కడ ఏ విధంగా పెరగాలనేది ఆ పార్టీకి ఒక సవాల్ లాంటిది. వాళ్ళు ఏం చేస్తారో నాయకత్వం అనేది మనం చూడాలి. థ్యాంక్ యూ నరేంద్ర గారు, కృష్ణ కుమార్ గారు, సుందరయ్య గారు. ఏదేమైనప్పటికీ
బీజేపీ వ్యూహాల పరంగా కావచ్చు, ఏదైనా పరంగా కావచ్చు 2028కి ఎటువంటి మార్పులతో వస్తుందో వేచి చూడాల్సిందే. ఎనీవేస్ థాంక్ యూ సో మచ్ ఇంతటితో చర్చను. థ్యాంక్ యూ.